మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు జాన్ పాల్. దేవుడు నాకు 2024లో ఇచ్చిన వాగ్దానము కీర్తనలు 34:15 అధ్యాయము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దేవుని అడిగినప్పుడు నేను ప్రభా సాక్ష్యం ఏం చెప్పాలన్నప్పుడు దేవుడు నాకు ఈ మాటలు చెప్పుదొచ్చినాడు. పులిపీఠం మీద ఉన్నప్పుడు నీ సొంత మాటల్ని చెప్పొద్దు, నీకున్న బైబిల్ జ్ఞానంతో కూడా మాట్లాడొద్దు, వేరే మనుషులని పొగడొద్దు, నిన్ను నువ్వు కూడా పొగడొద్దు, కిందున్న వాళ్ళని తిట్టొద్దు, వేరే మనుషులు చెప్పిన మాటలు కూడా చెప్పొద్దు. పులిపీఠం మీద నుంచి మాట్లాడేటప్పుడు ప్రతి మాట కూడా అది దేవుని దగ్గర నుంచి రావాలా, ఆ మాటలు మాత్రమే చెప్పు. పులిపీఠం నుంచి చెప్పినాడు దేవుడు. దేవుడు నాకు సాక్ష్యం ఏం చెప్పాలన్నప్పుడు నేను ప్రార్థించినప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, ప్రార్థన మీటింగ్స్లో మాట్లాడిన మాటలన్నీ నేను డైరీలో రాసుకున్నాను. దేవుడు నాకు నువ్వు ఆ మాటల్ని చెప్పు, సాక్ష్యము అందరికి ఉపయోగపడతాయని చెప్పినాడు దేవుడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం అదే నాకు. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవని. దేవుడు నాకు గర్వం గురించి మాట్లాడుతూ వచ్చినాడు. నేను రక్షణ పొందిన కొత్తలో దేవుడు నాకు నీకు గర్వం ఉంది అని మాట్లాడాడు. దేవుడు నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను కదా, నాకు గర్వం లేదు అని నేను ఆ మాటని నిర్లక్ష్యం పెట్టినాను. దేవుడు నాకు 3 సంవత్సరాల తర్వాత మళ్ళా అదే మాట గుర్తు చేసినాడు, నీకు గర్వం ఉంది అని. ప్రభా గర్వం అంటే ఏంది అని దేవుని అడిగినప్పుడు దేవుడు గర్వం యొక్క సున్నితత్వంను దేవుడు నాకు చూపించినాడు. అంటే ఎంత చిన్న విషయం కూడా గర్వం అని ఆ విషయాన్ని చూపించినాడు. నువ్వు ఒక మనిషిని చూసి నవ్వినావంటే నీకు గర్వం ఉంది అని చెప్పినాడు దేవుడు. ఒక మనిషిని తృణీకరించినావంటే నీకు గర్వం ఉంది అని అర్థం. నువ్వు ఒక మనిషిలో తప్పులు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నావంటే నీకు గర్వం ఉందని అర్థం చెప్పినాడు దేవుడు. అంతేకాదు, నీ గతాన్ని నువ్వు తలుచుకుంటున్నావు అంటే నీకు గర్వం ఉందని అర్థం. నీ గతాన్ని మనం ఎప్పుడు తలుచుకుంటామంటే నీ ప్రస్తుత స్థితి బాగాలేదు కాబట్టి నువ్వు తలుచుకుంటున్నావు. అంటే నీ దగ్గర ఇప్పుడు ఏం బాగాలేదు పరిస్థితి, నీ దగ్గర ఏం లేదు, నిన్ను ఏం లేను అని ఒప్పుకోలేకుంటావు, నీ దగ్గర ఏం లేదు కాబట్టి. అందుకే నువ్వు నీ గతాన్ని తలుచుకుంటున్నావు. నీ హృదయంలో నువ్వు అతిశయించడమే గర్వం అని చూపించినాడు దేవుడు. దేవుడు నాకు అంతేకాకుండా అపవిత్రమైన ఆలోచనలు వచ్చినప్పుడు నువ్వు బాధపడుతున్నావు, కానీ గర్వపు ఆలోచనలు హృదయంలోంచి వచ్చినప్పుడు బాధపడట్లేదు. గర్వపు ఆలోచనలు కూడా పాపమే అని చూపించినాడు దేవుడు. ప్రభా ఏంటి గర్వము, ప్రతిదీ గర్వమేనా అని అన్నప్పుడు జనబల్ నీకు చెడ్డ తలుపుల గురించి ఒక అవగాహన ఉంది, అపవిత్రత గురించి అవగాహన ఉంది. అంటే ఒక చెడ్డ పోస్టర్ చూసినప్పుడు రోడ్డు మీద అది అపవిత్రం అని నీకు తెలుసు. అట్నే గర్వం గురించి కూడా నీకు తెలియాలంటే నువ్వు గర్వం గురించి కంటిన్యూస్గా ప్రార్థన చేసినప్పుడు నీకు గర్వం గురించి స్పృహ వస్తుంది. సో నువ్వు అంటే గర్వం అంటే తేయాలంటే గర్వం గురించి ఎక్కువ ప్రార్థించాలి, అప్పుడు నీకు గర్వం అంటే ఏంటో తెలుస్తుందని చెప్పాడు దేవుడు. దేవుడు నాకు నువ్వు తగ్గు వాటి మీద మనసు పెట్టుకో, దీన మనసును ధరించుకో అని చెప్పినాడు. ఒక చిన్నపిల్లని ఇంట్లో నుంచి వెళ్ళిపో అని ఎన్నిసార్లు చెప్పినా ఆ చిన్నపిల్లవాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోడు. ఎందుకంటే ఆ చిన్నపిల్లని గర్వం ఉండదు కాబట్టి. నువ్వు కూడా మార్పు చెంది అలాగే చిన్న పిల్లవానిలాగా అయిపో అని చెప్పినాడు దేవుడు. దేవుడు ఒక మనిషికి గర్వం నుంచి ఎప్పుడు మాట్లాడతాడంటే ఆశీర్వదించడానికి ముందు గర్వం గురించి మాట్లాడతాడు. ఒక మనిషిని దేవుడు రక్షించుకున్నాడు అంటే ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడానికి ముందు గర్వం నుంచి విడుదల పొందాలని మాట్లాడతాడు దేవుడు. దేవుడు యాకోబును తొడ విరగొట్టిన తర్వాత అతన్ని ఆశీర్వదిస్తాడు. అంటే దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించాలంటే గర్వం ఉండకూడదు. దేవుడు నన్ను కూడా నువ్వు గర్వం నుంచి విడుదల పొందు అని చెప్పినాడు. అంటే నువ్వు విరగొట్టించుకొని తెచ్చుకోవద్దు, నిన్ను నువ్వే విరగొట్టుకో, అంటే ప్రార్థించి గర్వం నుంచి విడుదల పొందు అని మాట్లాడుతూ వచ్చినాడు దేవుడు. ప్రభా నాకు రోడ్డు మీద ట్రాక్స్ పంచడం అంటే ఇష్టము, నేను ట్రాక్స్ పంచుతా అని దేవుడు అడిగినప్పుడు జనపాల్ నువ్వు ఫస్ట్ నీ నోట్ని అదుపులో పెట్టుకో, నీకు ఇచ్చిన జాబ్ సరిగా చేయి, మనసుని అన్ని పరిస్థితుల్లో నెమ్మది సమాధానంతో ఉంచుకో,
నీ కుటుంబాన్ని సరిగా చూసుకో, నువ్వు తర్వాత నీకు ఇచ్చిన కృపావరము అవి గుంచవచ్చు, ఫస్ట్ నీకు అప్పగించిన పనిని సరిగా చేయని మాట్లాడు దేవుడు. నేను కాలేజ్లో ఉన్నప్పుడు చాలా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసేవాడిని. నా పేరు అందరికీ తెలియాలి, నేను ఫేమస్ కావాలని. నేను రక్షణ పొందినా కూడా నాలో అదే ఆలోచన ఉంది. అపవాది బల్ల తీసుకునే సమయంలో ఇస్కరియోతు యూదా హృదయంలో ఆలోచన పుట్టిస్తాడు. ఎందుకంటే ఇస్కరియోతు యూదా హృదయం డబ్బు సంచి మీద ఉంది. దేవుడు నాతో కూడా అదే మాట్లాడు, నీ ఆలోచన, నీ ధ్యేయము, నువ్వు ఫేమస్ కావాలి, నీ పేరు అందరికీ తెలియాలని దాని మీద ఉంది. అందుకే నీలో కూడా అపవాది ఆలోచన పుట్టించేంత శక్తి ఉంది అని చెప్పినాడు. ప్రభా, నేను ఎలాగా అంటే నా గురి దేవుని మీద లేదు, అందుకే అపవాదికి ఆలోచన పుట్టించేంత అవకాశం ఉంది అని మాట్లాడిన దేవుడు. ప్రభా, నేను ఎలాగ నా గురి మీ మీద తెచ్చుకోవాలని దేవునికి అడిగినప్పుడు, నువ్వు ఎడతెగక ప్రార్థించినప్పుడు నా గురి దేవుని మీదకి వస్తుందని చూపించినాడు. అంటే గ్యాప్ లేకుండా ప్రార్థించాలా, ప్రార్థనని వాడుకగా కలిగి ఉండాలని మాట్లాడిన దేవుడు. దేవుడు నాకు 3 విషయాలు నేర్పించినాడు. ఒకటి, ఎక్కువ మాట్లాడొద్దు, నోటిని అదుపులో పెట్టుకో. అన్ని సమయంలో మనసుని నెమ్మది సమాధానంతో ఉంచుకో. నీకు సంబంధం లేని విషయాల్లో తల దురిచవద్దు. క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్ళాలి అడ్డం లేకుండా అంటే శోధనకి చోటు ఇవ్వద్దు, అంటే శోధించబడడానికి అసలు చోటు ఇవ్వద్దు. నియమం ప్రకారం పోరాడని మాట్లాడినాడు దేవుడు. దేవుడు సంఘం నుంచి జరిగే ప్రతి కూడిక కూడా చాలా ముఖ్యము. ప్రతి కూడికలో కూడా దేవుడు మాట్లాడతాడు అని చెప్తూ వచ్చాడు. నేను కాటేజ్ మీటింగ్స్ ఇవన్నీ కూడా నాకు మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం అని అనుకున్నాను. కానీ దేవుడు ఏం చేశాడంటే ఒక గొప్ప విషయాన్ని కాటేజ్ మీటింగ్లో మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. అంటే ప్రతి మీటింగ్ కూడా ఇంపార్టెంట్, సంఘం నుంచి జరిగేది. దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని రాసి పెట్టుకో. దేవుడు నీకు ఒక తప్పు చూపించినప్పుడు దాన్ని రాసుకొని దానికోసం ప్రార్థన చేసి దాని మీద అభ్యసించి దాని మీద నువ్వు విజయం సాధించాలి అని చెప్తూ వచ్చాడు దేవుడు. అంటే నీకు ఎంత జ్ఞానం ఉన్నా కూడా నువ్వు వాక్యం రాసుకోకుంటే నువ్వు మర్చిపోతావు. దేవుడు మనకు ఒక విషయంలో శిక్షిస్తున్నాడు. అంటే మనల్ని దేవుడు శిక్షిస్తున్నాడంటే శిక్షించడానికి ముందు దేవుడు 2 సార్లు మనతో మాట్లాడతాడు. 2 సార్లు మాట్లాడినా కూడా నువ్వు పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేసినావు అంటే అప్పుడే నీకు శిక్ష పడుతూ ఉంటుంది. అప్పుడు తర్వాత దేవుడు మాట్లాడు. అంటే మనకు శిక్ష పడుతుంది కానీ దేవుడి నుంచి ఆ శిక్ష ఎందుకు వస్తుందో అర్థం కాదు. దేవుడు మళ్ళా ఆ శిక్ష నీకు ఎందుకు పడుతుందో ఎప్పుడు గుర్తు చేస్తాడంటే ఒక పెద్ద భౌతికమైన నష్టం జరిగినప్పుడు, అంటే రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగినప్పుడు, హెల్త్ సీరియస్గా ఉన్నప్పుడు గుర్తు చేస్తాడు. అంటే నీకు ఎందుకే ఈ విషయం, నువ్వు ఈ మాటను పట్టించుకోలేదు, అందుకే నీకు శిక్ష పడుతుంది అని. దేవుడు చెప్పినా కూడా అప్పటికి కూడా వినకుండా మనం ఉంటే దేవుడు అప్పుడు మనల్ని శిక్షించాడు. మనం ఎవరినైతే ప్రేమిస్తుంటున్నామో వాళ్ళని శిక్షిస్తాడు దేవుడు. అంటే ఎన్నిసార్లు చెప్పినా మనము దేవుని మాట నిర్లక్ష్యపెట్టి వినకుంటే దేవుడు నన్ను శిక్షించకుండా నేను ఎవరినైతే ప్రేమిస్తుంటానో వాళ్ళని శిక్షిస్తూ వస్తాడు దేవుడు. దేవుడు నాతో, నువ్వు సంఘంలో ఉన్నావు, సంఘంలో ఉన్నప్పుడు నువ్వు ఫలించాలి, అంటే ఫలించకుంటే నిన్ను తీసి పక్కన పెడతాను అని చెప్పినాడు దేవుడు. అంతేకాకుండా దేవుడు ప్రార్థించినప్పుడు మనకు వేరే విషయాలు కూడా గుర్తు చేస్తాడు. అంటే వేరే వాళ్ళ సందర్భాల గురించి, వేరే వ్యక్తుల గురించి నువ్వు ప్రార్థించినప్పుడు వేరే విషయాలు నీకు గుర్తు చేసినప్పుడు నువ్వు దాని పట్ల బాధ్యతగా ఉండాలి, దాని పట్ల తగిన విధంగా వివరించాలి అని మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వేం స్పెషల్ కాదు. అంటే చర్చిలో ఎవరు కూడా స్పెషల్ క్రిస్టియన్స్ అంటే ఎవరు లేరు, అందరూ ఒకటే అని మాట్లాడుతూ వచ్చాడు. నాకు దైవ సేవకులు, వాక్యం బోధించే వాళ్ళంటే ఇష్టం నాకు. కానీ దేవుడు ఏం మాట్లాడాలంటే నీ హృదయంలో ఎవరి మీద ఎక్కువ అభిమానం అనేది ఉండకూడదు. ఎందుకంటే నీ హృదయంలో అభిమానం అనేది ఉందంటే నీ హృదయం యొక్క ఆలోచన విధానం అనేది యథార్థంగా ఉండకూడదు. అందుకే ఎవరు నీకు అభిమానం అనేది ఎక్కువ ఎవరి మీద కూడా ఉండకూడదు అని మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. నాకు చెప్పాల్సిన పరిచయం అనేది దేవుడు ఇచ్చినాడు. నేను పరిచర్లో ఒకసారి ఏం చేసిన అంటే ఆ పరిచర్ నా టైం అయిపోకముందే వచ్చి పైన కూర్చున్నాను. దేవుడు నాకు ఆ విషయంలో శిక్షించినాడు. ప్రభా, ఇంత చిన్న విషయానికి శిక్షించడం అవసరం అని నేను అడిగినప్పుడు దేవుడు చూపించిందంటే దేవుని పరిచర్యలో, దేవుని పనిలో అనేది క్రమం తప్పడం అనేది అది చిన్న తప్పు కాదు, అది చాలా పెద్ద తప్పు అని గుర్తు చేస్తూ వచ్చిన దేవుడు. దేవునితో నడవడం అంటే ఏంటని నేర్పించిన దేవుడు. అంటే బైబిల్ చదవడం, ప్రార్థన చేయడము, చర్చిలో జరిగే అన్ని మీటింగ్స్లకి రావడము దేవునితో నడవడం కాదు. నీ మనసాక్షి విధేయత చూపించడము, దేవుడిచ్చిన ఆత్మకి విధేయత చూపించడము, దేవుని మాట వినడము,
దేవుని ఆజ్ఞలు పాటించడము, ప్రతి చిన్న విషయంలో దేవుని చిత్తాన్ని కనుగోవడం, అదే దేవునితో నడవడం అంటే అని చూపించినాడు. అంటే మన జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఒక సమయంలో ఒక శోధన ఎదుర్కొంటాం. ఆ శోధనని జయించాలంటే మనకి విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం మనకి ఎలా వస్తుందనే దాని మీద ఆధారపడి ఉందంటే మనం దేవునితో ఇంతవరకు ఏ విధంగా నడిచినాం అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. సో మన విశ్వాసం అనేది దేవునితో ఎలా నడిచాం అనే దాని మీద ఆధారపడుతుంటుంది. దేవుడు నేర్పించుతూ వచ్చాడు. దేవుడు రక్షించినప్పుడు ఒక ఉద్దేశంతో రక్షించుకున్నాడు. నేను నా సమయాన్ని వృధా చేసుకున్నాను కాబట్టి దేవుడి ఉద్దేశాలు మారుతాయి అనుకున్నప్పుడు దేవుడు నీ ఉద్దేశము నా పట్ల ఒకే విధంగా ఉంటుందని మాట్లాడు. అంతేకాదు కృపావరం విషయంలో కూడా నిర్లక్ష్య పెట్టినాను కాబట్టి నేను నా విషయంలో కూడా నీకు పశ్చాత్తాప పడను అని గుర్తు చేస్తూ వచ్చాడు ప్రభు. అంతేకాకుండా దేవుడు నాతో నువ్వు వాక్యం సరిగా చదవట్లేదు అని గుర్తు చేసినాడు. ప్రభా నేను ప్రతిరోజు వాక్యం చదువుతున్నాను అన్నప్పుడు దేవుడు నాకు రక్షణ పొందిన కొత్తల్లో నువ్వు ఎలా బైబిల్ చదివానివి 3 గంటలు 4 గంటలు చదివానివి, ఇప్పుడు కూడా అలాగే చదవాలి. అంటే ఒక విశ్వాస జీవితంలో కన్ఫ్యూజన్స్ అనేవి ఎప్పుడు ఉంటాయంటే వాక్యం సరిగా లేనప్పుడే, సరిగా చదివినప్పుడే కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో వాక్యం అనేది ఎక్కువ చదవాలి. అంటే ప్రార్థించడానికి ముందు వాక్యం చదవాలి, వాక్యంతో నిండిపోయి మనకు ప్రార్థించాలి. లేకుంటే నీకు దేవుడు మాట్లాడినా కూడా నీకు క్లారిటీ ఉండదు, అర్థం కాదని మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. దేవుడు నాతో నువ్వు ఆది ప్రేమలోకి రావాలి అని మాట్లాడు దేవుడు. అంటే రక్షణ పొందిన కొత్తలో ఏ ప్రేమలో అయితే ఉన్నావో అదే ప్రేమలోకి రావాలి అని చెప్పాడు. అంటే దేవుని కోసం మనం ఒక పని చేస్తున్నప్పుడు దేవుని కోసం సంపూర్ణంగా మన శక్తిని బలాన్ని ఉపయోగించడం అదే ఆది ప్రేమను గుర్తు చేసినాడు. నీ ఎనర్జీని సేవ్ చేసుకోకుండా కష్టపడ్డాను దేవుని కోసము, అదే ఆది ప్రేమాన్ని గుర్తు చేసినాడు దేవుడు. అంతేకాకుండా దేవుడు నువ్వు సంపూర్ణంగా మారుమనసు పొందాలి అని గుర్తు చేసినాడు దేవుడు. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. వందనాలు చేయించుకుంటున్నాం. ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటే బాగుంటుండే కదా. సో ఒక మంచి సాక్ష్యం అనేది సహోదరుని విషయంలో ఒక సాక్ష్యం చెప్పొచ్చు. ఏంటంటే సహోదరునికి మందిరం అంటే చాలా ఇష్టం. అంటే తరివి పొందాడు, నంద్యాల నుంచి వచ్చారు. ఆయన ఎక్కడుండేవాడంటే తూముకుంటా అంటే ఇక్కడికి వెళ్ళి ఒక 22 కిలోమీటర్సా 22 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. అక్కడ జాబు, అక్కడనే రూమ్ ఉండింది. ప్రతి ప్రేయర్ మీటింగ్కి, ప్రతి బైబిల్ స్టడీకి మందిరానికి వచ్చేవాడు. 22 కిలోమీటర్ నుంచి. మనం ఇక్కడ 3 కిలోమీటర్స్ రావడానికి చాలా కష్టం కదా. ప్రతి మీటింగ్కి బస్సు ఎక్కి రావాలా, బస్సు దిగాల, మళ్ళీ బస్సు ఎక్కాలా, మళ్ళీ బస్సు పోవాలా. అంటే తరబీదు. ఇప్పుడు ఆయన సాక్ష్యం చూసామంటే దేవుడు మాట్లాడి అంటే దాని యొక్క ఆసక్తి కరెక్ట్. గర్వం విషయంలో, ప్రేమ విషయంలో, సేవ విషయంలో, చిన్న చిన్న విషయాలు దేవుడు అంత స్పష్టంగా ఉంటాడు. ఎందుకంటే నీ యొక్క ఆయన అంటాడు కదా వాక్యంలో, కీర్తనలో, నీ మందిరం పట్ల నాకు భక్షించుచున్నది అనండి. ద జీల్ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ ఈటెన్ మీ అప్. అందుకే కదా. సో ఇలాంటి వాళ్ళు కావాలి సంఘంలో, అలాంటి సాక్ష్యాలు ఉండాలి. అట్లా దేవుడు మాట్లాడి దేవుడు క్రమంలో తీసుకొచ్చి ఒక ఆత్మీయ ఎదుగుదలలో తీసుకురావాలని సాక్ష్యాలు చాలా కావాలి. ఇది ప్రభు ఎందుకు తీసుకొచ్చారంటే మనల్ని నేర్చుకోవడానికి, అంటే మనల్ని అవమానపరచడానికి కాదు, కానీ మనల్ని గద్దించడానికి కదా. హీ వాంట్స్ us to rebuke. వాట్ ఆర్ యూ డూయింగ్? నీవేం చేస్తూ ఉన్నావు? యవనస్తుడు చేస్తూ ఉన్నావు, నీవేం చేస్తూ ఉన్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్? ఇన్ వాట్ వే యు ఆర్ హియరింగ్ మై వాయిస్? నా మాట లోబడుతున్నావా, నా వాక్యానికి లోబడుతున్నావా అనేది ఒక హెచ్చరిక. అట్లా దేవుడి సాక్ష్యం దీవించుగా సౌందర్య నుంచి ప్రార్థన చేయండి భవిష్యత్ జీవితం విషయం, కుటుంబ విషయంలో. ఇంకా నా సెకండ్ టెస్టిమనీ బై జెరెమియా. బ్రదర్ జెరెమియా ఈజ్ ఫ్రమ్ బెంగళూరు. ఆల్మోస్ట్ 2 years మన దగ్గర ఉన్నారు. బహుశా ఆయన సాక్ష్యం చెప్తాడు. Lord, to come before thy presence, Lord, to be between your children, Lord, and tell of your goodness, Lord, your mercies, Lord, towards me and my family of these 2.5 years that I was in Hyderabad. I'm in Hyderabad, Lord. Father, thank you and praise you for your mercies towards me.
Dear God, as I testify, Lord, I pray that, Lord, I would not boast myself anywhere, and I would bring glory to your name, Lord. In Jesus' precious name I pray. Amen. Greetings to you all, in the name of Lord and our Savior, Jesus Christ. I'm not that good in Telugu. అంటే నేను పుట్టి పెరిగింది, I was into different states in India. సో నాది తెలుగు అంత స్ట్రాంగ్ లేదు, కొన్ని పదాలు నేను అంత ఈజీగా మాట్లాడలేను, సో క్షమించండి. సో నా సాక్ష్యం గురించి చెప్పుకుంటే, ఐ వాజ్ బోర్న్ ఇన్ అ హిందూ ఫ్యామిలీ. ఒక హిందూ ఫ్యామిలీలో నేను జన్మించినాను. అండ్ ఐ గ్రూ అప్ ఇన్ లాట్ ఆఫ్ ఐడల్స్ వర్షిపింగ్. సో ఇన్ సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, ఇప్పుడు ఏమైనా నాకు అవసరం అయితే గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొడితే ఆ ఆశ తీరుతుంది. సో దట్ వాజ్ మై బిలీఫ్. So I grew up in such a environment. Aithe when I moved to Bangalore in the year 2003, my mom was into lot of depression. Ento krungipoyi unnadi family issues ni batti, and slowly there was an auntie called Mary who encouraged her to believe in Christ, and she believed. Tanu nammukundi, dan tarvata nenu devunni telusukunnanu, and my faith with God was very wonderful. నాకు ఇప్పుడు ఏమన్నా అవసరమైతే నేను ఒక ప్రార్థన చేసుకుంటే చాలు, దేవుడు నాతో మాట్లాడేవాడు, నాకేం అవసరమో నాకు ఇచ్చేవాడు. సో అయితే నాకు ఒక మంచి పేరు లేదు. డ్యూరింగ్ దోస్ డేస్ ఐ డెంట్ హ్యాడ్ అ గుడ్ నేమ్ ఇన్ ది లైక్ ఇన్ మై నేబర్హుడ్ బికాస్ ఆఫ్ మై హ్యాబిట్స్. నాకుండే కొట్టేవాడిని, తిట్టేవాడిని, ఇలాంటి చిన్న చిన్న వాటికి ఉండేవాడిని డ్యూరింగ్ మై హై స్కూల్. సో ఐ డెంట్ హ్యాడ్ అ గుడ్ నేమ్. సో ఐ ఆస్క్డ్ గాడ్, లార్డ్, వాట్ వుడ్ ఐ డూ టు గెట్ అ గుడ్ నేమ్ ఇన్ ద సైట్ ఆఫ్ యూ అండ్ మ్యాన్? And God answered me through book of Proverbs chapter 3 verse 4. If you look from the beginning, my son, do not forget my teachings, but keep my commands in your heart, for they will prolong your life many years and bring you prosperity. Let love and faithfulness never leave you. Bind them around your neck and write them on the table of your heart. Then you will win favor and a good name in the sight of God and man. ఈ ప్రామిస్ నాకు ఎంతగా నచ్చిందంటే, ఎంతగా ఇష్టపడినానంటే, I did everything God wanted me to do. And the result, I could see it, that I started getting a good name. That was little about me. And I got baptized in the year of 2007, 24th of June. And I was named Jeremiah. My original name is Somu Shekhar. And the promise that I was given was from Jeremiah chapter 1 verse 5. Before you were born in your mother's womb, I knew you. I appointed you as a prophet to the nations. And this was my personal testimony. In a short and sweet way, I want to tell it to you all. God has done a lot of things in my life. I've had a personal relationship with God. I could feel His presence. Aina hastam nen ela untadani nen experience chesnanu. I was in a life and death situation in the year of 2007, and God came and rescuing me. He touched my hand and released me out of the chains. And that's a testimony that's very, I wouldn't be able to say it in a few words. That would take some time. So I'll leave it there. But God has been very faithful to me. నాకు ఎంతగానో నమ్మకంగా ఉన్నాడు దేవుడు. నేను చాలా విషయాల్లో తప్పిపోతా ఉన్నా. As a human being, I fail a lot of times. But God was so much faithful to me. And again, He hold me up. He built me up so that I would not fall again. And He made me, in the areas that I was weak, He made me strong. Coming to my marriage, I got married in the year 2018, 23rd of November. As all of us, marriage is big in our life, and God says it's honorable. And I was into a lot of uncertainty and a lot of fear, because I had lost my brother in the year 2016. My mom was in depression, and I didn't want her to get married to someone and get into more trouble. సో నేను ఎక్కువ ప్రార్థన చేసుకున్నా, ప్రభా నాకు మ్యారేజ్ ఎలా, ఎవరితో చేసుకుంటే ఎలాంటి భాగ్యస్వామి రావాలి. ఐ వాస్ ప్రేయింగ్ అ లాట్, అండ్ గాడ్ ఆన్సర్డ్ మీ ఇన్ దిస్ వే. Jeremiah 29 verse 11, for I know the plans I have for you, declares the Lord, plans to prosper you and not to harm you, plans to give you a good hope and a good future. ఈ వాగ్దానం నాకు వచ్చింది. నాకు కలిగిన ఒక ప్రపోజల్, లీనా ప్రపోజల్ వచ్చినప్పుడు నాకు ఈ ప్రామిస్ దేవుడు ఇచ్చిండు. And I believed in it, and I didn't have any uncertainty after that, because I knew that God is going to keep me in a good place. He has good plans for me, nothing to harm me, to give me a good hope and a good future. And my marriage has been a blessing.
And it's been, I have completed 6 years recently in my marriage, and God has been very faithful. Again, He has been building our married life also. In many ways, God was with us through many ups and downs. ఒక మాట అంటారు కదా, షాదీ కా లడ్డు జిస్నే ఖాయా वो पछताया, जो नहीं खाया वो भी पछताया. So it was like that in my own life also. We all come across difficulties, trials, temptations, problems in our married life. It comes sooner or later, but it comes. But God was there with me. His guidance was there with me. The leaders that God had kept for me in the church, in my neighborhood, they were there to help me out in those situations, and God has made my marriage much more stronger. I glorify God for that. And coming to Hyderabad, when I was in Bangalore, I was working in 3M, and my wife, she was looking for a good opportunity, and she got an opportunity to work for Tech Mahindra in Hyderabad. 1 year she continued in COVID, and later she was asked to come to Hyderabad. And it was a tough decision for all of us, ఎందుకంటే మా పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ అందరు బెంగళూరులోనే ఉండేది. బట్ ఐ వాంటెడ్ టు హెల్ప్ హర్ ఇన్ హర్ కెరియర్, అండ్ ఐ న్యూ దట్ మై జాబ్ వాజ్ అ కాంట్రాక్ట్ అండ్ ఇట్స్ గోయింగ్ టు ఎండ్ ఇన్ 2 years. నా కాంట్రాక్ట్ అయిపోతుంది కాబట్టి నేను మా వైఫ్కి సపోర్ట్ చేసి వీ కేమ్ టు హైదరాబాద్. కమింగ్ టు హైదరాబాద్ వాజ్ నాట్ లెస్ దెన్ అ వండర్, ఎందుకంటే మా మమ్మీ పుట్టి పెరిగింది ఇక్కడే. ఈవెన్ ఐ వాజ్ బార్న్ ఇన్ హైదరాబాద్, బట్ ఐ నెవర్ గాట్ అ ఛాన్స్. ఎప్పుడు నేను కంటిన్యూడ్ ఒక 3-4 years నేను లేను ఇక్కడ. వచ్చినా కానీ ఒక వారం 10 రోజులకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటా. మై డాడ్ వాజ్ ఇన్ ఆర్మీ, దట్స్ వై. సో ఇక్కడికి వచ్చినా కానీ నాకు కానీ లేనాకు కానీ ఒకే తలంపు ఉండేది, సంఘం ఎట్లా, గృహం ఎట్లా, ఎక్కడ తీసుకోవాలి అని. దాని విషయమే చాలా ప్రార్థించినాము. ఇట్ వాజ్ అ వండర్ దాట్ నేను ఎప్పుడైతే హైదరాబాద్కి వెళ్ళి చూసుకునేకి వచ్చినాను, నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా, ప్రభా నాకు ఎక్కువ గృహాలు చూపియకు, కన్ఫ్యూజ్ అయిపోతా, 1-2 నాకు ఏదో ఒక గృహం చూపి ప్రభా అని ప్రార్థన చేసుకుని వచ్చిన. ఐ కేమ్ ఇన్ అ వీకెండ్. ఏదైతే గృహం చూసినానో అదే గృహం దేవుడు ఫైనల్ చేసిండు. ఇంకో గృహం చూసేకి కూడా నాకు అవకాశం ఇవ్వలేదు దేవుడు. అదే విషయంలో సంఘం విషయంలో కూడా చాలా ప్రార్థించినాము, ఎలాంటి సంఘానికి వెళ్తే బాగుంటుంది, ఇంకా నేర్చుకుంటాము అని. అయితే వినోద్ అంకుల్ ఎల్ షదాయ్ గురించి చెప్పారు, అండ్ అండ్ మెనీ అదర్ చర్చెస్ కూడా కాంటాక్ట్ చేసినాము, వాళ్ళు రామన్నారు. బట్ దే వాజ్ అ పుల్ ఫ్రమ్ ఎల్ షదాయ్. దట్ సండే మార్నింగ్ ఆల్సో ఐ జస్ట్ లెఫ్ట్ ఫ్రమ్ ద హోమ్. హైదరాబాద్కి వచ్చినాక ఇంకా వేరే సంఘాలకి వెళ్ళాలనుకునే సమయంలో దేవుడు తలంపించండు, లేట్ అయినా పర్లేదు నువ్వు ఎల్ షదాయ్కి వెళ్ళు అని. ఎల్ షదాయ్కి వచ్చినాను. లీనా పాల్ అంకుల్ని చూసి చాలా సంతోషపడింది. పాల్ అంకుల్ హ్యాడ్ బీన్ టు బెంగళూరు ఫర్ అ హిబ్రోన్ ఒక స్పెషల్ మీటింగ్కి. దట్ టైమ్ షీ సా పాల్ అంకుల్ అండ్ షీ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్. సో తను ఒకటే చెప్పింది, నాకు ఎల్ షదాయ్ చాలా నచ్చింది, ఎస్పెషలీ పాల్ అంకుల్. సో I want to continue here, and I also had peace. And this 2.5 years, we didn't go anywhere else. We was totally satisfied. ఇంకో విషయంలో ఒక బ్రదర్ బెంగళూరు నుంచి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఎల్ షదాయ్ ఇస్ ఫుల్ మీల్స్, ఇఫ్ యూ గో దేర్ యూ గెట్ ఫుల్ మీల్స్. అంటే అంత తృప్తి పొందినాను ఇక్కడ వచ్చి. ఇక్కడ ఉండే సంఘ పెద్దలు కానీ చాలా ప్రేమ చూపించారు, అంకుల్ కానీ చాలా విషయాలు హెల్ప్ చేసిండ్రు. I got very encouraged and very strengthened here. And spiritually also God has helped me. He has given me a ministry here. పెద్దల మధ్యలో ఉండి సేవ చేస్తూ ఉన్నా. I got lot of teachings through them also. I glorify God for that. ఇంకా నా VBSలో కూడా దేవుడు 2 times నాకు అవకాశం ఇచ్చిండు, దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. So in what I can say is that God has blessed us so much in El Shaddai. ఇంకొకటి ఫ్యామిలీ ప్రామిస్. ఎప్పుడైతే మేము హైదరాబాద్కి వచ్చామో, ఫ్రమ్ బుక్ ఆఫ్ డ్యూట్రానమీ చాప్టర్ 28 verse 1, it says, if you fully obey the Lord your God and carefully follow all his commands that I give you today, the Lord your God will set you high above all the nations on the earth. All these blessings will come upon you and accompany you if you obey the Lord your God. So ఈ ప్రామిస్ కూడా మేము మెడిటేట్ చేసినప్పుడు, there was only God was asking us to do is to obey him.
And we tried our best in obeying God, and God has blessed us so much more in return. After coming here, the house, the church, we have seen a lot of blessings. This was the promise that we received in the year 2022 when we moved to Hyderabad. We also received another promise in the next year, 2023, from the same book of Deuteronomy, chapter 28, verse 12, from the same chapter. The Lord shall open unto thee his good treasure, the heaven to give the rain unto thy land in his season, and to bless all the work of thine hand. And thou shalt lend unto many nations, and thou shalt not borrow. ఈ విషయంలో దేవుడు చాలా సహాయం చేసిండు. వి నెవర్ వర్ ల్యాకింగ్ ఎనీథింగ్. హైదరాబాద్కి వచ్చినాక కానీ, ఆల్దో వి బోత్ వర్ వర్కింగ్, దే వాజ్ నో ల్యాక్. God was giving everything in abundance. We didn't had any lack. ఎలాంటి కొరత లేదు, ఎలాంటి సమస్య లేదు. ఇక్కడికి వచ్చినాక చాలా తృప్తిగా ఉన్నాము. బెంగళూరు ఉన్నప్పుడు కానీ ఏదో ఒక చిన్న సమస్య వచ్చేది, కానీ ఇక్కడికి వచ్చినాక అయితే దేవుడు చాలా స్మూత్గా, చాలా మంచిగా నడిపించాడు మా ఇద్దరిని. And we are also blessed with our son Nathan, and everything was going good. But last year, in the year 2024, my contract is coming to an end. నాది ఏదైతే జాబ్ నేను చేస్తున్నానో 3Mలో, నా కాంట్రాక్ట్ అయిపోయి వస్తుంది. అండ్ ఐ స్టార్టెడ్ టు గెట్ లాట్ ఆఫ్ ఫియర్. ఇప్పుడు ఎవరికైనా జాబ్ పోతుందంటే ఒకలాంటి భయం వస్తుంది కదా. సో నాకు కూడా ఈ భయం మొదలైంది. జాబ్ పోతే ఎలా మేనేజ్ చేయాలి, హౌ టు రన్ ద ఫ్యామిలీ, ఇలాంటి కమిట్మెంట్స్ ఉన్నాయి, లోన్స్ ఉన్నాయి, ఎలా కట్టుకోవాలి, లాట్ ఆఫ్ థింగ్స్ వర్ గోయింగ్ ఇన్ టు మై హెడ్, ఎలా చేయాలి అని. అండ్ దాట్ ఇయర్ గాడ్ ప్రామిస్డ్ మీ the promise I received from book of Psalm, chapter 34, verse 4. I sought to the Lord and he answered me. He delivered me from all my fears. ఎప్పుడైతే ఈ వాక్యం నేను 31st నైట్ ఎల్షదాయ్లో ఎప్పుడైతే ఆ వాక్యం తీసుకున్నా, I was into the same fear of job, because in the month of February I'm going to lose my job. నాకు జాబ్ పోయినాక ఫ్యూచర్ ఏంటి, ఎలా చేయాలి, what should I do? And this was the promise that God gave me, and it was a straight answer to me. On 31st night, God is saying me not to fear. He's asking me to come to him, and దగ్గర వచ్చి మొరపెట్టమంటుండు దేవుడు, to come to him and speak to him, and he's going to take away all my fears. And I was in the last days of my working in 3M, I was into a big project. ఈ ప్రాజెక్ట్లో చాలా ఒత్తిడి ఉన్నది. There was lot of pressure in this project, and I didn't had time to eat also on time, and I was working close to 13 to 14 hours a day. 13 to 14 hours వర్క్ చేస్తున్నా. ఈ ప్రాజెక్ట్లో చాలా తొందర అయిపోయింది. ఇంకా పని ఇచ్చే టైంలో అస్సలు సమాధానం లేకుండా అయిపోయింది పని విషయంలో. సాటర్డేస్లో కానీ సండేస్లో కానీ కాల్స్ వచ్చేటి, చాలా ఇబ్బంది పడేవాడిని. అయితే యూజువలీ సాటర్డేస్లో మేము ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకుంటాము. ఒక సాటర్డే నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి, పాట పాడే సమయంలో మా మేనేజర్స్ కాల్స్ చేస్తుండ్రు, ఇబ్బంది పెడుతుండ్రు. నాకు చాలా బాధ వేసింది. ప్రభా, నేను నీ సన్నిధికి రావాలంటే నాకు ఇంత ఇబ్బంది ఎందుకు కలుగుతుంది? వై ఆమ్ ఐ గెటింగ్ సో మచ్ ట్రబుల్ వెన్ ఐ హ్యావ్ టు కమ్ అండ్ స్పెండ్ టైమ్ విత్ యూ? ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ దిస్ ఫియర్. ఇలాంటి భయం నాకు వద్దు ప్రభు అని నేను తిరిగి మళ్ళీ ఆ విషయంకే ప్రార్థన చేసిన. వన్స్ ఐ లెఫ్ట్ ద జాబ్ ఇన్ 3M, ఐ వాజ్ ఐడల్, బట్ ఐ వాజ్ నాట్ ఇన్ ల్యాక్. నాకు పని లేకున్నా కానీ దేవుడు సమృద్ధిగా నడిపిస్తుండు, ఏ కొరత లేదు. ఇంకా చెప్పాలంటే ఇద్దరం పని చేసేటప్పుడు కూడా కొన్ని కొరతలు ఉండేటి, కానీ పని ఇడిచినాక అయితే సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించిండు. వై ఐ కెన్ సే దాట్ ఇస్ లీనా ఆ సంవత్సరంలో లీనాకు ఒక వాగ్దానం వచ్చింది. ఇన్ ది ఇయర్ 2024, Genesis chapter 22 verse 17, if you look at. That in blessing I will bless thee, and in multiplying I will multiply thy seed as the stars of the heaven, as the sand on which is upon the seashore, and thy seed shall possess the gate of his enemies. So ee vakyam nenu Leenaku vachinappudu, we believed that God is blessing us, and we could see it also. Although I was not working, but God was blessing us in different ways. Need of the hour was getting fulfilled, that I can say. And అయినా కానీ అప్పుడప్పుడు నాకు ఈ భయం అనేది, అప్పుడప్పుడు ఎవరన్నా అడుగుతారు జాబ్ విషయం ఏమైంది బ్రదర్, జాబ్ వచ్చిందా అంటే ఒకలాంటి కృంగతల, ఇంకా జాబ్ రాలేదే,
10 మంది చూస్తుండ్రు ఏమనుకుంటారని. అయితే మళ్ళీ నాకు దేవుడు ఏం మాట్లాడుతూ వచ్చిందంటే కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 4వ వచనం వాగ్దానము 5వ వచనంలో దేవుడు ఏమంటాడంటే they looked unto him and were lightened and their faces were not ashamed. సో ఎప్పుడైతే ఎవరైనా నాతో మాట్లాడేటప్పుడు కూడా ఆ సమయంలో అయితే నాకు ఆ చింత ఉండేది కాదు. వాళ్ళు అడిగినా కానీ నో ఐఎమ్ ట్రయింగ్ అవుట్, నాకు ట్రై చేస్తున్న జాబ్ ఏదైనా వస్తుంది అని. కానీ ఒక డ్రాబ్యాక్ ఏమైందంటే నా విషయంలో నేను వర్క్ ఫ్రమ్ హోమే చేయాలి. ఐ వాజ్ గెటింగ్ ఆపర్చునిటీస్. హైదరాబాద్ వచ్చినాక కూడా నాకు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చినాయి కానీ ఐ వాజ్ నాట్ రెడీ టు గో ఫర్ ఇట్. ఎందుకంటే బిడ్డను చూసుకోవాలి, లీనా పనికి వెళ్తుంది. సో ఈ విషయంకై నేను ఐ కుడ్ నాట్ టేక్ ఎ స్టెప్ because son was important for us. I don't want to leave him in strangers' hands. ఎందుకంటే ఇంకా సరిగ్గా మాట్లాడలేడు కూడా. And if he is into trouble, he cannot communicate also properly. So we and Leena, we decided that one of us, if it's okay if we have to sacrifice one's career, but we'll look after our kid. So ఆ విషయంకై బిడ్డను చూసుకుంటున్నాము. ఈ విధంగా నడుస్తూ ఉంది. And once we completed 6 years in our married life, uncle had come to our house for greeting us. And ఆ సమయంలో అంకుల్ కూడా వాగ్దానం ఏమని అడిగారు. I said, Uncle, Psalm 34 verse 4, it was about God is going to take away all my fears. Uncle did show me lot of references that day. ఈ భయం ఎప్పుడైతే మనకు ఏర్పడుతుందో వెంటనే మనం ప్రార్థన చేయాలి అని అంకుల్ చెప్పిండు. ఇంకో విషయం అంకుల్ ఏం చెప్పారంటే యేసుక్రీస్తు ఎప్పుడైతే సిలువలో ఆయన మన పాపాలని తీసుకున్నాడో హీస్ ఆల్సో టేకెన్ అవే ఆల్ ఆర్ ఫియర్స్. ఆ మాట నాకు చాలా ఐ గాట్ లాట్ ఆఫ్ కంఫర్ట్ ద వే అంకుల్ పోర్ట్రేడ్ ఇట్. అండ్ ఇంకా నాలో ఉండే ఆ భయం పోతానే ఉంది. ఇంకా ఐ కెన్ సే దట్ ద ఫియర్ విచ్ వాస్ ట్రయింగ్ టు టేక్ ఓవర్ మీ కుడ్ నాట్ టేక్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ మీ. సంపూర్ణంగా నన్ను కృంగ తీయలేకపోయింది సాతాన్ అనేది. బికాస్ దట్ ఫియర్ ఐ వాజ్ గెటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అగైన్ అండ్ అగైన్ విచ్ వాస్ కంఫర్టింగ్ మీ అండ్ హెల్పింగ్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫియర్. And if I have to say now, this 2.5 years that I was in Hyderabad, it was not less than a wonder. Chala bagunnindi. We met a lot of good families here, and everything was pleasant and everything was wonderful living here. Elanti korta ledu. The only reason why we planned to move back is because of my career. 1 year అయిపోతా ఉంది and I didn't want to prolong my break, and I was praying God, if it's in your will, నీ చిత్తం అయితే ప్రభువా ఇక్కడే నాకు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ దయచేయి, లేదంటే give us opportunity to work in Bangalore to move back there. ఈ విషయంకై మేము ప్రార్థన చేసేటప్పుడు లీనా గాని అప్లై చేసింది and she got through. తనకు ఒక జాబ్ ఫార్మాలో ఒక జాబ్ వచ్చింది. And as soon as she got job, నేను ట్రై చేసినాక దేవుడు నాకు కూడా కొన్ని ద్వారాలు అనేది ఓపెన్ అవుతా వచ్చినాయి. ఐ స్టార్టెడ్ రిసీవింగ్ కాల్స్ అండ్ ఐ హ్యావ్ ఆల్రెడీ అపియర్డ్ ఫర్ మై ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇన్ వన్ ఆఫ్ ది కంపెనీ, and 6th going to be my second round face to face. I would request you to kindly pray for me, pray for my wife, pray for our son Nathan. He should grow in the knowledge and wisdom of God. And as a family, we should glorify God wherever we are. And definitely we are going to miss El Shaddai. And it was a sweet and a precious time I can say that we had here. God has placed it here. Aina Devudu ento భద్రంగా ఉంచి మమ్మల్ని ఇక్కడ పెట్టినని నేను సూటిగా చెప్పగలుగుతాను. Because there are so many churches, so many families who are getting troubled in many ways, but God has kept us under His fold. What I can recall is Psalm 91 verse 1. He who dwells in the shelter of the Most High will rest in the shadow of the Almighty. So God has helped us to remain in His shadow, and He has watched over us, He has protected us, He has provided us, He has given us the security we needed here, He has given us the provision, He has given us the blessings, and we cannot ask for more. ఇంకేం ఇది ఇవ్వలేదు ప్రభువా, నాకు ఈ 1 year నాకు జాబ్ లేదు కానీ ప్రభువా ఈ విషయంలో నాకు సహాయం చేయలేదు అని నాకు ఒక రీజన్ అనేది లేదు దేవుని దగ్గర. అంత అద్భుతంగా దేవుడు నన్ను నడిపించిండు, కుటుంబాన్ని నడిపించిండు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నా. ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ.
So we thank Lord for this wonderful testimony. We're also sad we are going to miss them. They're going to move back to Bangalore. But Bangalore is not far, kada? Daggara undi. So we can always keep meeting them, talking to them. And we are really thankful to God for this wonderful family. మన మధ్యలో ఈ కొద్ది సమయంలోనే వాళ్ళు ఇంతగా ఆత్మీయ మేలు పొందారు. సంతోషము, ఆనందం, సహవాసంలో ఇంకా చాలామందికి ఆశీర్వాదకరంగా ప్రభు వాడుకున్నాడు. అండ్ వీ రియలీ అప్రిషియేట్ దట్ a family could be encouraged even through the local fellowship. So we thank God for such a wonderful testimony about El Shaddai. So kindly we'll just give one promise to him. Ezekiel chapter 36 verse 11. తెలిసిన వాగ్దానమే. Ezekiel 36:11 says, Ezekiel 36:11, I will multiply upon you man and beast, and they shall increase and bring fruit. I will settle you after your old estates, and I will do better unto you than at your beginnings, and ye shall know that I am the Lord. So I will settle you after your old estates, and will do better unto you than at your beginning. So may the Lord bless this and make it fulfill this promise and make it a blessing to the family. And now sister చెప్తారా పిఎన్ రావు గారు క్లుప్తంగా చేయాలా జస్ట్ 5-10 minutes. సిస్టర్ మిసెస్ పిఎన్ రావు. అందరికీ వందనాలండి. నూతన సంవత్సరంలో సమయం ఇచ్చినందుకు దేవునికి పాలనకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. పోయిన సంవత్సరం నా వాగ్దానం ఇర్మియా 31:19, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు, నీ దేవుడే నీకు భూషణంగా ఉందని దేవుడు సెలవిచ్చాడు. సారీ అండి 60:19 యెహోవాయే నీకు నిత్యమైన వెలుగా ఉంది, నీ దేవుడు నీకు భూషణంగా ఉందని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అంటే ఈ వాగ్దానం అంతా చదివినప్పుడు దేవుడు చాలా వాగ్దానాలు ఉన్నాయి. అంటే నాకు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగాని అది ఒకటే గుర్తిస్తున్నాను, కానీ దేవుడు నీకు భూషణంగా ఉందంటే నాకు అర్థం కాలేదు. చాలాళ్ళు ప్రార్థన చేసిన భూషణం అంటే ఏంటని ఒకరోజు పాలన్న విజిటింగ్కి వచ్చినప్పుడు అడిగితే దేవుడు నీకు అంటే భూషణం అంటే భూషణ కిరీటంగా ఉంటాడని అని పాలన చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. దేవుడు నాకు భూషణం కిరీటంగా ఉంటాడా అని నేను ఆనందపడాను. కానీ కొంత ఏదో ఒక వెలుతు నా జీవితంలో అంటే చీకటి అనేది నేను చూస్తూ వస్తున్నాను. 3 సంవత్సరాలుగా కొంత వెలుతూ చూస్తున్నాను. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు బ్రదరు మహిమలో చేర్చబడ్డారు, 3 సంవత్సరాల పైన అవుతుంది. అంతా దేవుడు కుటుంబంగా అంతా ఆశీర్వాదం ఉన్నప్పటికీ ఏదో ఒక వెలుతు అన్నమాట. అందుకే దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చినట్టున్నాడు. దేవుడే ఆయనే నాకు వెలుతు. ఎన్నో అయినా దేవుని యొక్క వెలుగు లేకపోతే ఈ లోకంలో చాలా కష్టము. అందుకనే దేవుడు నేను ఏడుస్తున్నప్పుడు, నేను బాధపడుతున్నప్పుడు అందుకే దేవుడు నాకు ఆయనే వెలుగుగా ఉంటానని వాగ్దానం ఇచ్చినట్టున్నాడని నేను చాలా ఆనందపడి ఇంకా కింద వరకు చూస్తే ఇంకా యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండి నీ దుఃఖదినముల సమాప్తి వాగు. చాలా సంతోషం. ఒక్కొక్కసారి బాధ కలిగినప్పుడు ఈ వాగ్దానాన్ని గుర్తు చేసుకుని ప్రభువా నా దుఃఖదినములు నువ్వు సమాప్తి చేస్తావా, ఎప్పుడు నేను నీ దగ్గరికి వచ్చినప్పుడా లేకపోతే ఈ లోకంలో నేను జీవించినప్పుడే నాకు ఈ దుఃఖదినములు సమాప్తి చేస్తాను దేవుడు. నేను పోరాడుతూ ఉంటాను రోజు. ఎందుకంటే బ్రదర్ని మర్చిపోవటం అయితే చాలా కష్టమే నా జీవితంలో. ఆయనతో పంచుకున్న నా జీవితము చాలా అనుభవాలు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టిన నన్ను పల్లెటూరులో దేవుడు ఇంతగా నన్ను ఆశీర్వదించాడంటే అది కేవలం బ్రదరే నన్ను ఇంతగా తీర్చిదిద్దారు. ఆయనతో జీవించిన దినాలే.
ఇదంతా దేవుని కృప అని నేను అనుకుంటున్నాను. ఈ వచ్చినంత ఈ వాగ్దానం అంతా చదివినప్పుడు నాకు ఎంత ఆదరణ అంటే, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జన్మగును, యెహోవానగు నేను తగిలి కాలం ఈ కార్యములు తరపెడుతున్నానని దేవుడు ఆ రాజేష్ విషయంలో కూడా వాడు కూడా అక్కడ ఒంటరిగానే ఉన్నాడు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు, అందరిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి వాడి విషయంలో కూడా, ఎందుకంటే పిల్లలందరూ ఒక దిక్కునుంటే అది ఒక ఆనందం, కానీ దేవుని మరి చిత్తం ఏంటో మరి వాడు నాకెంతో వాడు ఆదరణ, ఒక కుడి భుజంగా ఉండేవాడే దూరంగా ఉంటున్నాడు. చిన్నోడంటే కొంచెం లోకంలో ఉన్నాడు, అంతగా పట్టించుకోడు. కాబట్టి ఒక్కొక్కసారి నేను బ్రదర్ని జ్ఞాపకం చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాను. మరి దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు పోయిన సంవత్సరము. ఈ సంవత్సరం అయితే ఇర్మియా 31:16 చాలా ఆశ్చర్యం వేసింది నాకు ఈ వాగ్దానం చూసినప్పుడు. యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్ళు విడిచి మానుము, నీ క్రియ సఫలమగును. రహస్యంగా చూస్తున్న దేవుడు ఏడవకని ఎంతగా నన్ను ఎవ్వరు ఆదరించలేము. దేవుడు ఎంతగా కన్నీళ్ళు విట్టు మానుము, ఇంకా ఏడవకము, నేను నీకు ఆజ్ఞిస్తున్నాను కదా అని దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. అంతేకాకుండా ఒక్క విషయం చెప్తాను. సువార్తకి విషయంలో షైదాబాదు వెళ్ళింది, అందరూ పాలన చెప్పారు, ఇంకా కొంతమంది సోదరులు చెప్పారు, విన్నారు. కానీ సువార్త విషయంలో దేవుడు ఎట్లా వెలుగుగా చేసుకున్నాడంటే, నిజంగా అక్కడ చాలా ఇళ్ళు మేము దర్శించాము, మంచిగానే సువార్త అయ్యింది. లాస్ట్ మినిట్లో ఎక్కడి నుంచో పరిగెట్టుకుని ఒక బ్రదర్ వచ్చాడు, ఒక నలుగురితో చాలా గొడవ చేశాడు. మీరు ఇక్కడే ఉంటే మీకు బొట్లు పెడతాం అది ఇదంటే, మేము చాలా అంటే మేము ఇది మత ప్రచారం కాదు బ్రదరు, ఇలా మేము క్రిస్మస్ గురించి సందర్భంగా వచ్చాము ఆయన ప్రేమను చెప్పటానికి అని అట్లా మేము ఎంతో మౌనంగా మేము మాట్లాడుతూ వచ్చినప్పుడు వదిలిపెట్టేశాడు అతనైతే. కానీ ఒక మాట నాకు గుర్తొచ్చింది ఏంటంటే, ఇక్కడి నుంచి అలసదాయ నుంచి వెళ్ళి సువార్తకి వెళ్ళేటప్పుడు పాలన్న కొన్ని వచనాలు మాకు చూపిస్తూ వచ్చినారు. యేసు ప్రభు సిలువలో ఆయన ఎంతో మౌనంగా ఉన్నాడు, ఎన్ని శ్రమలు పెట్టినా, ఎంత దుఃఖ పెట్టినా, కాండ్రకి చుమ్ము వేసినా కూడా దేవుడు మౌనంగా ఆ సిలువలో ఆయన మరి ఆ యొక్క మరణాన్ని జయించాడు, శాతానికి అపజయం ఇచ్చాడు. అదే మేము గుర్తు చేసుకుంటూ వచ్చినప్పుడు సువార్తలో వాళ్ళు ఎన్ని మాటలన్నా మమ్మల్ని వాళ్ళ దేవతల్ని మనోటంట పలికించాలని సూచన, ఇంకా బొట్టు పెడతామన్నా మేము భయపడలేదు. కానీ మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాం సారీ అని మేము చెప్పి వచ్చేసినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఇంకా ఏమీ అనలేదు. కానీ తర్వాత కొంత పరిస్థితి వచ్చింది, మేము మౌనంగానే ప్రార్థన చేస్తూ వస్తున్నాము బస్సులో కూర్చుని. కొంతమంది అయితే వెనకాల నుంచి పెట్రోల్ పోసేస్తాం, బస్సు తగలబెడతాం అన్నా కూడా మాకు ఎంతో మమ్మల్ని బలవంతం చేశారు వాళ్ళందరూ. అంటే వాళ్ళ దేవుళ్ళని మేము అనాలని. కానీ దేవుని కృపను బట్టి ప్రార్థన ద్వారా ఆ పరిస్థితిని అంతా కూడా దేవుడు విడిపించి దేవుడు ఒక వెలుగుగా మమ్మల్ని అక్కడ ఉంచాడని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే దేవుని వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆ సంవత్సరం నాకు 24లో దేవుడు పరిపూర్ణంగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం కూడా దేవుడు నా కన్నీళ్ళని తుడిచి నాకు తోడుకుంటాడని నమ్ముచున్నాను. అది కూడా నేను ఈ లోకంలో జీవించినంతకాలం దేవుడి కొరకే జీవించాలని నేను ఆశపడుతున్నాను. ఆయన పరిచర్యలో వాడబడాలని. కొంత శరీర బలహీనతలు వస్తూ ఉన్నాయి అప్పుడప్పుడు. ప్లీజ్ నా గురించి ముఖ్యంగా సతీష్ని జ్ఞాపకం చేసుకోండి. నాకు ఉన్నదల్లా అదొక్కటే. వాడు జాబ్ ఇచ్చాడు, మంచి జాబు దేవుడు, కానీ మందిరం అంటే ఇష్టపడతల్లా. వచ్చిన ఒక్క క్షణం కూడా నిలబడలేని పరిస్థితి అన్నమాట వాడిది. ఎందుకు అట్లా మరి దేవుడు ఇది ఒక నాకు శోధన. అందరూ మీరు దాన్ని జ్ఞాపకం చేసుకోవాలని నా జీవితం ఇంకా దేవుడి కొరకు సమర్పించుకుని ఇంకా నేను దేవుళ్ళు ఆత్మీయంగా ఎదగాలని నా గురించి ప్రార్థన చేయండి. దేవుడి సాక్ష్యాన్ని దీవించినగా. దేవుడు నాకు ఇచ్చిన ప్రేయర్ చేయను, టైం కొద్దిగానే ఉంది కాబట్టి. దేవుడు నాకు పోయిన సంవత్సరం ఇచ్చిన వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకంను
జయించున్నాను అని ఉన్నాను నేను. అయితే నాకు వచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆయనను ధైర్యం తెచ్చుకున్నది, నేను లోకమును జయించున్నాను అని చెప్పేసి ఈ వాగ్దానం వచ్చింది. ఈ వాగ్దానం చూడంగానే మరి నేను బీదర్లో ఉంటున్నాను కాబట్టి ఇంకా ఎప్పుడు హైదరాబాద్కి రావాలనే ఆలోచన, ఎప్పుడు ఇక్కడికి వస్తాననే ఆలోచన ఉంటుంది. అయితే ఇంకా ఈ వాగ్దానం చూసిన తర్వాత కూడా ఇంకా శ్రమలే కదా, ఇబ్బందులు అని చెప్పేసి కొంచెం అధైర్యం కలిగింది. తర్వాత నాకు ఎంతో కష్టపడతాను కానీ నాకు అంత ధైర్యం అనేది ఉండదు, పిరికివాడను. అయితే మరి ఆఫీస్లో కూడా వర్క్లో చాలా కష్టపడతాను. ఎక్కువ టైం కూడా ఉన్న టైం కంటే ఎక్కువ టైం కష్టపడతాను, బిఫోర్ వెళ్తాను. అయినా కానీ ఎక్కువ వర్క్ ఉండడము, ఏదన్నా ప్రాబ్లం వస్తే భయపడము, అయ్యో అని చెప్పేసి కొంచెం షేక్ అయిపోవడము అట్లా జరుగుతూ ఉండేది. అయితే ఎప్పుడు ప్రభువా నాకు ధైర్యం ఇవ్వమని నేను ప్రార్థన చేయలేదు. అయినప్పటికీ మరి దేవుడు అలాంటి పరిస్థితుల్లో దేవుడు సహాయపడుతూ వచ్చాడు. తర్వాత నా పైన మా డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆయన మరి ఎప్పుడు ఇతను తప్పులో దొరుకుతాడా అని చూసేవాడు. ఎక్కడ ఇతను పట్టుకోవాలి, ఎక్కడైనా నన్ను పనిష్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉండేవాడు. కానీ దేవుని కృపను బట్టి ఆయన నన్ను ఎప్పుడూ నేను తప్పు చేసినట్టు నన్ను పట్టుకోలేకపోయాడు. అంత నమ్మకంగా మరి అక్కడ జాబ్ చేయడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అయితే దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, మరి తను నాకు ఎంతో భయపెడుతూ వచ్చాడు. వేరే వాళ్ళు నా పక్కన వాళ్ళు పెద్ద పనిచేసే వాళ్ళు కాదు, వాళ్ళు ధైర్యంగా ఉండేవాళ్ళు. కానీ ఎక్కువ ఆఫీస్లో 90% వర్క్ నేనే చేసేవాడిని. అయినా కానీ భయపడేవాడిని. ఆదివారం మందిరానికి వచ్చినప్పటికి కూడా కాల్స్ వస్తూ ఉండేవి. ఎంతో వాక్యం వినాలంటే భయంగా ఉండేది. అట్లాంటి పరిస్థితుల్లో మరి నేను జీవిస్తూ ఉన్నాను. అయితే మరి దేవుని యొక్క కార్యం గొప్పది. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఆయనని నాకు ఎవరైతే భయపెట్టేవారో ఆయన నన్ను పట్టుకోలేదు, కానీ దేవుడు ఆయనను అద్భుతంగా మరి నాకు మా ప్లేస్ నుండి ఆయన ట్రాన్స్ఫర్ చేశాడు. దేవుడు చేసినటువంటి ఒక గొప్ప కార్యము. అయితే దేవుని పైనే ధైర్యంతో విశ్వాసంతో ముందుకు సాగుతూ వచ్చాను. ఈ విధంగా ఈ మధ్యలో దాదాపు లాస్ట్ మంత్ నుండి మరి ఇంకా ధైర్యంగా ఉండాలి అని ప్రభు 1-2 సార్లు ప్రభు నాకు ధైర్యం ఇవ్వు అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. మాధురి కూడా చెప్తూ ఉండేది, నువ్వు కష్టపడతావు కానీ నీకు ధైర్యం లేదు, నువ్వు ధైర్యంగా ఉండాలని చెప్పేసి ఆమె చెప్తూ ఉండేది. కానీ దేవుని కృపను బట్టి ఇప్పుడు నేను ఈ దినము మందిరానికి వచ్చినానంటే దేవుడు నాకు ధైర్యం ఇచ్చాడు. ఇంతకుముందు చాలా భయపడేవాడిని. ఆ భయపడేదాన్ని బట్టి నాకు రకరకాలుగా హెల్త్ ఇష్యూస్ నాపై కొంత బీపీ అప్ అండ్ డౌన్ అవడము, తర్వాత ఈ మధ్యలో కొంచెం నర్వ్స్ ప్రెస్ అవ్వడము, బ్యాక్ పెయిన్ రావడము, ఇలాంటివి నాపైన అటాక్ అవ్వడము స్టార్ట్ అవుతూ వచ్చినాయి. అయితే దేవుడి యొక్క అద్భుతమైన కృపను బట్టి నేను ప్రభా నాకు ధైర్యం ఇవ్వమని ఎప్పుడైతే మరి ఈ యొక్క లాస్ట్ మంత్ వరకు నేను ప్రార్థన చేస్తూ వచ్చానో దేవుడు ఇప్పుడు నాకు ఒక ధైర్యం ఇచ్చాడు. ఆ ధైర్యంను బట్టి నేను మరి నిలబడగలుగుతున్నాను. చాలాసార్లు అన్న కూడా వాక్యం చెప్పు అని చెప్పేసి ఇక్కడ నుండి నాకు మెసేజ్ పెట్టేవాడు, కానీ నాకు ధైర్యం ఉండేది కాదు. ఆ వర్క్ ప్రెషర్ని బట్టి నేను రావాలని వాక్యంను సిద్ధపడాలన్నా కూడా నాకు సరైన టైం ఉండేది కాదు. సో దేవుడు ఈ దినం నేను ఇక్కడ నిలబడ్డానంటే దేవుడు నాకు మరి చాలా ధైర్యం ఇచ్చారు. తర్వాత మీరు అంతా కూడా ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చారు నేను ఇక్కడికి రావాలని. మీరు చాలామంది సంఘంలో ఉన్న వాళ్ళంతా నా కొరకే ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆయనను దేవుడు మరి ఆలస్యం చేస్తూ వస్తూ ఉన్నాడు. ఆలస్యం చేసిన దాంట్లో ఇంకా శ్రేష్టమైన ఆశీర్వాదం ఉందని, మరి దేవుని యొక్క కార్యం గొప్పదని నేను నమ్ముచుంటున్నాను. తర్వాత అక్కడ మందిరంలో కూడా, అక్కడ ఉన్నటువంటి మందిరంలో మరి నేను క్రమం తప్పకుండా అన్ని ప్రేయర్ మీటింగ్ కానీ, బైబిల్ స్టడీ కానీ, అక్కడ కాటేజ్ మీటింగ్స్ కానీ అన్నిట్లో మరి దేవుని కృపను బట్టి రెగ్యులర్గా నేను అక్కడ వెళ్తూ వచ్చాను. మరి దాన్ని బట్టి వాళ్ళు కూడా ఎంతో నన్ను ఇష్టపడుతూ ఉంటారు. నువ్వు ఇక్కడే ఉంటే బాగుంటుంది అని వాళ్ళు కూడా ఆశపడుతుంటారు. కానీ ఫ్యామిలీతో ఉండడం మంచిది కానీ కదా అని వాళ్ళు కూడా మరి ఇక్కడ రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి నేను ఈ మంత్లో కూడా ట్రాన్స్ఫర్ అప్లై చేయడం జరిగింది. దేవుని చిత్తం అయితే వచ్చే మంత్లో అవి మరి ఆర్డర్స్ వస్తాయి. ఒకవేళ దేవుని చిత్తం అయితే మరి దేవుడు కనుక ఇస్తే నేను మీ మధ్యలోకి తిరిగి రాగలను. లేనట్లయితే మరి దేవుడు ఎక్కడ తన యొక్క ఉద్దేశం ఉందో
అక్కడ మరి దేవుని కొరకై ధైర్యంగా ఉండి దేవుని కొరకై సాక్షిగా ఉండునట్లు ప్రార్థన చేయండి. దేవునికి వందనాలు. ప్రార్థన చేయండి. సహోదరుని గురించి పోస్టింగ్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వమైతే మన మధ్యలో లేటు వేరెక్కడన్నా ప్రభు ఆయనకు సాక్షిగా వాడుకోవాలనుందో అక్కడ ప్రభు తీసుకెళ్ళి వాడబడాలని ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకుందాం. చివరిగా సహోదరి ఉషమ్మ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. 2024 నాకు అది చాలా టెస్టింగ్ పీరియడ్ అని నేను కనుక్కున్నాను. అయితే నా ప్రామిస్ వచ్చేసి ద లార్డ్ విల్ అగైన్ రిజాయిస్ ఓవర్ ది ఫర్ గుడ్ యాజ్ హీ రిజాయిస్ ఓవర్ దై ఫాదర్స్ అని ఇచ్చారు. అయితే ఏంటబ్బా ఈ ప్రామిస్ అగైన్ రిజాయిస్ ఓవర్ ది అంటే దేవుడు నాతో ఇంకా హ్యాపీగా లేడా అన్నట్టు నాకు ఒక డౌట్ వచ్చింది. అయితే నేను మొత్తం బుక్ చదివేటప్పుడు యూ హ్యావ్ టు ఫాలో హిస్ కమాండ్మెంట్స్ అనే వాక్యం ఉంది. ఇంకా కింద వచ్చేసరికి ఇఫ్ యూ టర్న్ అవే యువర్ ఫేస్ ఫ్రమ్ హెమ్ హీ విల్ అగైన్ నీ ముఖాన్ని చూడడు, నీ వైపు అసలు నీ చెవు వినడు నీ ప్రార్థన అన్నట్టు ఉంది. ఏంటబ్బా ఈ ప్రామిస్ ఇలా వచ్చింది అని నేను ఎంతో కలవరంలో ఉండే. అలాగే మళ్ళీ నేను ప్రార్థిస్తూ వచ్చాను, ఏసే ఏంటి ప్రామిస్, ఐ విల్ రిజాయిస్ ఓవర్ ది అని. Deuteronomy 39 ఐ విల్ రిజాయిస్ ఓవర్ ది ఫర్ గుడ్ అని అన్నది. అయితే ఐ హ్యావ్ 2 ప్రాబ్లంలు అయితే ఐ ఫేస్ చేశాను. డిసెంబర్ నుంచి నాకు ఆఫీస్లో చాలా కలవరం. నేను అంటే ఐఎమ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్, అసలు ఎక్కువ మాట్లాడను, కామ్గా ఉంటాను. అది అక్కడ ఆఫీస్లో నచ్చట్లేదు. సో అందరూ అంటే మా మేనేజర్ షీ వాజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ అండ్ షీ వాంటెడ్ మీ టు మూవ్ టు బెంచ్. అప్పుడు బెంచ్లో మూవ్ చేసినప్పటికీ నాకు అప్పుడు కాల్స్ వస్తున్నాయి. ఏమని కాల్స్ వస్తున్నాయి అంటే యూ హ్యావ్ టు మూవ్ టు బెంగళూరు ఆర్ పూణే ఆర్ చెన్నై, ఇన్ హైదరాబాద్ దేర్ ఈస్ నో పొజిషన్స్ అన్నట్టు చెప్తా వచ్చారు. Then I told no, I don't want to move anywhere. I want a position in Hyderabad only because I was only thinking about church because I don't want to leave this fellowship. That inkokati in office also they gave me a chance that you have to work Sunday and Saturday. 2 days you have to work. In different days you will get a holiday. Then I thought no, I don't want to leave that also. Sunday I cannot work. So I want to be in a house only, God's house. అలా ఈ 2 థాట్స్తో నేను అసలు ఏం ఆలోచించలేదు. చాలా రోజులు వెయిట్ చేస్తూ వచ్చాను. నాకు ఏం అర్థం కావట్లేదు. కానీ దేవుడు ఉన్నాడు కదా, నాకు నా దేవుడు గొప్ప దేవుడు, ప్రతి సమయంలో నాకు హెల్ప్ చేసే దేవుడు, తప్పకుండా ముందు కూడా హెల్ప్ చేస్తాడని నేను ముందుకి సాగుతూ వచ్చాను. అలాగే ఏప్రిల్లో నేను జాబ్ లూజ్ అయ్యాను. అప్పటికి నాకు ఎన్నో శోధనలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నోసార్లు డిస్కరేజ్మెంట్, ఏంటబ్బా ఈ పరిస్థితి అని, ఈ లోన్లు ఎలా కట్టుకోవాలి, ఈ పిల్లలకి ఎలా ఎన్ని ఆలోచించినా దేవుడి మందిరంలో వచ్చినప్పుడల్లా నాకు ఆదరణ కలుగుతూ వచ్చింది. స్పెషల్గా ఏంటి నాకంటే తెలివి లేని వాళ్ళు కూడా జాబ్ చేసుకుంటున్నారు కదా, మంచిగా చేసుకుంటున్నారు, వాళ్ళకేం ప్రాబ్లం లేదు, నాకే ఎందుకు ప్రాబ్లం అని ఎన్నోసార్లు నేను క్వశ్చన్ చేసుకుంటూ వచ్చాను. అప్పుడు దేవుడి మందిరంలో ఒకటే చెప్తా వచ్చాను, టెస్టింగ్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ గ్రోత్. ఒక పరిస్థితి దేవుడు తీసుకొచ్చాడంటే దాంట్లో నువ్వు ఏదో నేర్చుకోవాలని నేను నేర్చుకుంటూ వచ్చాను. అంతేకాదు ఇంకా ఎన్నోసార్లు ఇది సాధ్యమేనా, ఈ జాబ్ వస్తుందా నాకు అని ఎన్నోసార్లు నేను నిరుత్సాహపడినప్పుడు ఈస్ ఎనీథింగ్ హార్డ్ ఫర్ గాడ్ అని దేవుడు వాక్యంతో సెలవిస్తూ వచ్చారు. అంతేకాదు ఇన్ ద వే ఆఫ్ విల్డర్నెస్ హీ విల్ క్రియేట్ ద వే, ఇన్ డెజర్ట్ హీ విల్ ఓపెన్ ద వాటర్ స్ప్రింగ్స్ అని ఎన్నో విధాలుగా మాట్లాడుతూ వచ్చారు. నేను అలా బలపరుస్తూ వచ్చాను ఈ టెస్టింగ్ పీరియడ్ మొత్తంలో. ఇంకొకటి ఏంటంటే in 2023 somewhere I attended evangelist session మన చర్చ్ త్రూ
అటెండ్ అయ్యాను. అయితే అప్పటి నుంచి నాకు ఒక ఆశ, అరే నేను కూడా ఎవరికన్నా గాస్పుల్ చెప్పాలి, దేవుడి కొరకు పని చేయాలి అని నాకు ఒక థాట్ ఉండేది. అయితే అప్పుడు నేను అసలు ఆలోచించలేదు, కానీ ఇన్ మై మైండ్ సమ్వేర్ ఐఎమ్ నాట్ డూయింగ్ దట్, ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ దట్ కమాండ్మెంట్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ అబౌట్ గాడ్ టు అదర్స్ అని నా మనసులో ఒక థాట్ ఉండేది. అయితే ఈ ఇయర్ ఎలాగైతే నేను జాబ్ పోయిందో, ఇంకా నాకు ఆశ ముందు కూడా ఉండేది, ఇంకా జాబ్ పోయినాక నాకు ఇంకా వేరేది లేదు, నేను వెళ్ళాలి అని వచ్చేసాను సువార్తకి. వచ్చినప్పుడు కూడా ఫస్ట్ రోజు శాంతి మురళీకృష్ణ గ్రూప్లో వేసారు నన్ను. వేసేసరికి ఆకేమో ఫాస్ట్గా అందరికీ టకా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది, నాకేమో చూస్తుంటే నన్ను అసలు ఏం చెప్పలేకపోతున్నా. అయితే నేను అనుకున్నామో దిస్ ఈస్ నాట్ మై అంటే నా వల్ల కాదు ఇది, ఇలా చెప్పటం, ఇలా టక చెప్పేసి ఇలా వెళ్ళిపోవటం నా వల్ల కాదు, దిస్ ఇస్ నాట్ మెంట్ ఫర్ మీ అన్నట్టు నేను అనుకున్నాక అక్క చాలా మెంబర్స్కి అంతా కవర్ చేశాక అక్క అన్నది, ఉషా నువ్వు కూడా చెప్పు అని అన్నది. ఏం చెప్పాలక్క, నేను సండే స్కూల్కి ఏదో చిన్న పిల్లలకి ఏదో స్మూత్గా ఏదో చిన్నగా చెప్తా, కానీ ఇలా నేను చెప్పలేను అన్నట్టు నేను అనుకున్నా. ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ ఇట్ అన్నట్టు అనుకున్నా. కానీ అలాగని నెక్స్ట్ టైం అలా 2-3 టైమ్స్ వెళ్ళినప్పుడు నేను దేవుడిని ఒకటే అడిగిన, యేసయ్యా నా గురించి నీకు తెలుసు, నేను ఎలా మాట్లాడుతానో నాకు తెలుసు, నా వీక్నెస్ ఏంటో మీకు తెలుసు, నా స్ట్రెంగ్త్ ఏంటో మీకు తెలుసు, ప్లీజ్ యేసయ్యా నాకు ఈ ఆపర్చునిటీ ఇయ్యి, నేను ఇతరులకి వార్త చెప్పాలి, మీ మాటలు చెప్పాలి అని ఐ లిటరల్లీ ఆస్క్ గాడ్ విత్ టీయర్స్. అప్పుడు దేవుడు నాకు సెకండ్ టైం నేను వెళ్ళినప్పుడు వేరే అక్కడ లోకల్ బ్రదర్ సిస్టర్ని ఇచ్చారు. వాళ్ళు అసలు నోరు తెరిస్తే వాళ్ళు ఏం చెప్పలేరు, ఓన్లీ దే వర్ డిస్ట్రిబ్యూటింగ్ ట్రాక్స్. కానీ దేవుడు నాకు నా ఆశని తృప్తిపరిచాడు. వాళ్ళకి ఇచ్చే కంటే ఇంకా కొంచెం మీకు ఏసే గురించి తెలుసా, ఏసే నిజమైన దేవుడు అని నేను నాకు వచ్చిన రీతిలో నేను చెప్తా వచ్చాను. అయితే వాళ్ళు కొన్నిసార్లు అయితే అసలు వాళ్ళు 2-3 యంగ్ పిల్లలు వాళ్ళు కూర్చొని, ఒక అమ్మాయి అయితే ఏడ్చేసింది, ఫుల్గా ఏడ్చేసింది, వాళ్ళ డాడీ చనిపోయారంట, అక్క మాకు ఇలా ఎవ్వరు చెప్పలేదు, నిజమైన దేవుడా అని అప్పటికప్పుడు పాపాలు ఒప్పుకుంది. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అరే నిజంగా దేవుడు నా వల్ల కూడా ఒక ఆత్మని రక్షించండి, ఒక హార్ట్ కన్సోల్ అయింది అన్నట్టు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఉన్న సువార్త రోజులన్నిట్లో ఐ వాజ్ లిటరల్లీ వెరీ హ్యాపీ. అంటే స్లోగా ఐ లెర్న్డ్ హౌ టు టాక్, ఎలా చెప్పాలి ఏంటి అని అర్థమైంది. కానీ అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడైతే పని చేస్తూ ఉంటామో అప్పుడే హిండ్రెన్సెస్ కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 రోజులు ఐపంగడి వెళ్ళాను, మా ఈవెన్ ఫోన్ చేశాడు, మమ్మీ నాకు అస్సలు బాగాలేదు, నాకు నిద్ర రావట్లేదు, నువ్వు రా ఇప్పుడే రా అని అంటే నేనన్నా అరే నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, పిల్లగాడిని వదిలిపెట్టి వచ్చేసాను అన్నట్టు అదొక థాట్ అనమాట. కానీ మళ్ళీ దేవుడికి ప్రార్థన చేస్తాను, యేసయ్యా నువ్వు నాకు ఈ బిడ్డలు ఇచ్చావు కదా, నువ్వే వాళ్ళని టేక్ కేర్ చేసుకో, వాళ్ళని కన్సోల్ చేయి, మాట్లాడు అంటే అలా దేవుడు మళ్ళీ హ్యాపీనెస్ని ప్రశాంతతని ఇచ్చాడు నాకు. అలాగే అట్ ద సేమ్ టైం ఒకసారి వ్యాన్లోనే మేము మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఏదో మాట్లాడుకున్నా, నన్ను ఎవరో గద్దించారంటే నువ్వు ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు అన్నట్టు అన్నారనమాట. నేను ఇంకా నెక్స్ట్ డే నేను వచ్చి చాలా బాధపడ్డాను, నేను ఒక్కరిని ఎవరు ఏమన్నాను, అట్ ద సేమ్ టైం నన్ను ఎవరు ఏమనొద్దు అని ఒక ఫీలింగ్తో ఉంటా. అయితే ఆ రోజు ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్, వై ఆంటీ ఎందుకు అలా అన్నారు నన్ను అన్నట్టు ఒక థాట్తో నేను చాలా నిరుత్సాహం అయిపోయి నేను ఇంకొకసారి సువార్తకి పోను, నేనేం చేయను, ఏముంది దీంట్లో పెద్ద అన్నట్టు ఒక యారోగెంట్ మైండ్ సెట్ నాలో వచ్చేసింది ఒక రోజులోనే. అయితే నెక్స్ట్ డే నేను డైలీ మెడిటేషన్ చదువుతున్నాను, దాంట్లో దేవుడు క్లియర్గా మాట్లాడుతున్నాడు, నీ ఫీలింగ్స్, నీ థాట్స్, నీ ప్రకారంగా నువ్వు ఆలోచించకు, స్టే హంబుల్, బీ హంబుల్, అధికారులకు ముందు నువ్వు లోబడి ఉండాలి అంతే అన్నట్టు వాక్యంతో నాకు క్లియర్గా మాట్లాడుతూ వచ్చాను. సో వెన్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే, రాంగ్ డైరెక్షన్, ఆర్ సమ్వేర్ మై
ego is coming. God is directly talking with me, correcting me. So I really feel God is rejoicing over me. ఆయన ప్రెజెన్స్ని నేను కనుక్కోవటానికి, ఆయన ప్రెజెన్స్ని నేను టేస్ట్ చేయటానికి నన్ను ఈ టెస్టింగ్ పీరియడ్లో ఉంచారని నేను నమ్ముతున్నాను. నా కోసం ప్రార్థన చేయండి. So promises are to encourage us to understand who God is or how God deals with us కదా. ప్రామిసెస్ వాగ్దానం మేలుకు ఒకసారి మనకు బ్లెస్సింగ్ అని అది మాత్రమే ఉంది, కానీ దేవుడు మనతో ఎట్లా డీల్ చేస్తూ ఉన్నాడు అనేది కూడా నేర్చుకునే వాగ్దానాలు కూడా ఉంటున్నాయి. సో అట్లా సహోదరిని ప్రభు దీవించి ఆశ్రయించి మంచి ఆమె కూడా ఉద్యోగం రావాలని ప్రార్థన చేయండి, కుటుంబాన్ని ఆదుకొని నడిపించాలని. సహవాసంలో మనకు ఒక మంచి పాట ఉంది. సహవాసములో డాష్ పెట్టి మాకు ఏం నేర్పిస్తారంట? సహవాసములో నిలిపి మాకు సహనము నేర్పించి కదా. వాట్ వి లెర్న్ ఇన్ ఫెలోషిప్? సహనమే, పేషెన్సే. సో ఇట్స్ అ గ్రేట్ లెసన్, బ్లెస్సింగ్ సహవాసంలో అనేది మనం చూస్తూ ఉంటున్నాం వాక్యంలో. అందుకే ఏ పరిచర్య, ఏ ఏరియాలో పరిచర్య తీసుకున్నా కానీ, అది చెప్పల్ స్టాండ్ కావచ్చు, ఇందాక విన్నాం, లేకుంటే ఓపెనర్ కావచ్చు, ఏ పరిచర్యలో సహవాసం, మందిరంలో ఏ పరిచర్యలో కూడా వాట్ వి లెర్న్ ఇస్ వి లెర్న్ పేషెన్స్. అక్కడ గద్దింపు ఉండొచ్చు, లేకుంటే కొంచెం గట్టిగా మాట్లాడుతున్నా అది దాన్ని కోపగించవచ్చు, కొంచెం ఎన్ని రకాలుగా ఉంటాయి. తెలుగులో మంచి మాట ఉంది అది, దాని గురించి ఏంటి? నీతిమంతుని యొక్క గద్దింపు తైలాభిషేకం. ఇట్స్ ఎ అనాయింటింగ్. ద రిబ్యూక్ ఆఫ్ ఎ రైచియస్ మ్యాన్ ఈజ్ జస్ట్ లైక్ అనాయింటింగ్. సో అట్లా దేని మందిరంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉంటున్నాయి, నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. కొంచెంమంది ఇంకా నేర్చుకునే పరిస్థితుల్లో లేని కారణం చేత ఇంకా వాళ్ళకు కొన్ని అనుభవాలు వ్యతిరేకంగా ఉంటాయి, కానీ ప్రభు మనకి నేర్పించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. సో ప్రభు ఈ వాగ్దానం దీవించి, ఈ యొక్క సాక్ష్యం దీవించింది. మనసులో ఉండింది ఒక బ్రదర్కి చెప్పాలని, ఇప్పుడు ఆయనే లెటర్ రాసి పంపిస్తున్నాడు, నేను కూడా చెప్తానండి. బాగుంది కదా కనెక్షన్ కదా. బ్రదర్ రైడర్ కుమార్ గారు క్లుప్తంగా మన దగ్గర షేర్ చేస్తారు. దాని తర్వాత ప్రార్థనలో వెళ్దాం. 8:30కి మనం క్లోజ్ చేస్తాము. క్లుప్తంగా కొద్ది మంది ఒక 2 నిమిషాలు మాత్రమే ప్రార్థన చేసి చేయాలని కోరుకుంటున్నాం. Well, I think what Jeremiah said about El Shaddai, we don't get snacks here but full meals. I think that's a good thing. And not only messages but also prayers are full meals, isn't it? Do you agree with me? Even prayers are full meals for us. And also one more thing to add to El Shaddai, I think we are not under the law, under grace. That's why I'm given an opportunity. When Brother Solomon wrote to brother to give an opportunity for me, so this is given, and I will not take more than 3 minutes. One of the most difficult decisions that we had to make during last year, and that happened, and it was not at all easy for us, and that is to move from one country to another country. At an age like this and a time like this, is it the right decision to move from one country to another country? For some people it looks very foolish, and some people have taken long time to tell me whether we should really move or not. But this has happened, and long time back, I mean some time back, both my wife and me requested the leadership of this church to come over for a small meeting where we can talk freely. And they lovingly came, and we talked to them that this is our intention, that we want to move to Hyderabad, and we need prayers of the local church. And they have been praying. And then the organization with which I am working, and that organization also has to approve in technically, and they have taken quite some time to say yes to me. Eventually this has happened, and once we came here, then the question comes where to live in Hyderabad.
I was growing up in areas like Amirpet, Panjagutta, Somajguda. I know those areas. That's where I grew up until 17 years or 19 years. When I was 17, I left Hyderabad. At the age of 19, I had left in a way that it is like a permanent leaving from Hyderabad city. So I was not familiar with other places, but my wife said, no, we should live close to El Shaddai. So we were looking where to stay near El Shaddai. We were praying about it. Then we saw one place. We took the leaders of the local church here to pray for that particular apartment. They came, knelt down, prayed with a lot of promises from the scripture. And the Lord seems to be showing at that time that this is the place where we need to come. But when we wanted to settle down and continue, the difficulties come. And it was not easy to get. June, we arrived. In July, I got my 2 stents in the heart. And then one after the other, blood pressure going up and high and down and all the problems, and then travels to other places. Well, cutting the story short, these thoughts began to come. Is it really the Lord's will to come from one country to another country and then to settle down here with so many issues going on? And to be specific, on 18th of June of this month, these promises came to me, which were like consoling confirmation for me. From Genesis, Adikandamu 31, 3వ వచనం, దాని తర్వాత 13వ వచనం. Adikandamu 31. Genesis chapter 31, I am reading from this version. It says in short, return to the land of your fathers and to your relatives, and I will be with you. That was consoling confirmation. And then it says in verse 13, the later part, now arise, leave this land and return to the land of your birth. Many years ago I had a small certificate which says domicile certificate, that I was born and brought up in Hyderabad. I think I lost that certificate now. But I am a domicile, I am born and brought up here. And the scripture says you have to go to your land of your birth. And it may look foolishness for many people that this kind of decision is taken, but things like this can happen, and difficulties and struggles can come, and that's what happened to us in 2024. Lot of struggles, lot of difficulties, but there are precious promises. For example, one promise with which I will close, I was wanting to take only 3 minutes. Psalm 16 verse 8. I actually memorized that verse, and it is a good verse to memorize, and not only memorize but also put in practice. When doubts come before our mind, when struggles come, difficulties come, lot of things come, and we want to bow before that, and that is our idol. And we don't want any idols in our lives. That's what God was showing to me very clearly. No idols in front of me. No emotions before which I can bow. No feelings that should guard me and guide me. If I feel like doing, I will do it. If I feel like praying, I will pray. No. Not all of that. But this is the promise. Psalm 16:8. I have set the Lord continually before me. Because he is at my right side, I will not be shaken. That promise has such like a stronghold. Not to keep your thoughts and minds on anything else, but only the Lord should be in front of you. He is going to guard. The Lord who brought to Hyderabad, he can guide. And we are also, by the way, both my wife and me are praying that our last days and our last months on this earth, should be something like it should be done in El Shaddai. And I think it all is working together. Praise the Lord. So not only his desire has been fulfilled, my desire also was fulfilled. I was planning to tell him to share the last few thoughts on his testimony, but I think it has been fulfilled. So may the Lord bless his testimony. Brother has been going through so many difficulties, but still the fellowship has helped. And one thing is that Brother Rai Kumar and Sister Flori is a very good asset to this assembly. ఎంతో గొప్ప ప్రయోజనకరంగా, ఎందుకంటే
ముఖ్యంగా వాక్యంలో మమ్మల్ని గైడ్ చేసేది, తర్వాత అనేక క్వశ్చన్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మచ్ ఇస్ ఆన్సర్డ్ త్రూ హిమ్. అట్లా మనకు ఒక మంచి కౌన్సిలర్ మనకు ఉంటున్నాడు. సో దాన్ని బట్టి ప్రభుకు వందనాలు చేయించుకుంటున్నాం. వాళ్ళ కుటుంబాల గురించి ప్రార్థన చేయండి.